నేచురల్ స్టార్ నాని, మృణాల్ ఠాకూర్ జంటగా షౌరవ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం హాయ్ నాన్న. 2023లో రిలీజ్ అయిన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. తండ్రి కూతుల మధ్య బంధాన్ని, అనుబంధాన్ని, భార్యాభర్తల మధ్య ఉండాల్సిన బాండింగ్ని ఈ సినిమాలో చూపించారు. ఇక తండ్రి పాత్రలో నాని అదరగొట్టేశారు. మృణాల్ అందానికైతే ఫిదా కాని వాళ్ళుండరు. ఈ సినిమా మంచి విజయాన్ని అందుకోవడంతో పాటు అవార్డులని కూడా సొంతం చేసుకుంది. అయితే హాయ్ నాన్న కన్నడ సినిమాకు కాపీ అని నిర్మాత పుష్కర్ల మల్లికార్జునయ్య ఆరోపించారు. తన ఇన్స్టాగ్రామ్ వేదికగా నానిపై దుమ్మెత్తిపోశారు. రీమేక్ హక్కులు కొనుగోలు చేయకుండానే తమ సినిమా భీమసేన నల మహారాజును తెలుగులో హాయ్ నాన్న సినిమా పేరుతో కాపీ చేశారు. ఇలాంటి నీచమైన పని ఎలా చేస్తారు నాని అంటూ రాసుకొచ్చారు. ఇక దీంతో మరోసారి నాని సినిమా సోషల్ మీడియాలో టాక్ ఆఫ్ ద టౌన్గా మారింది. అరవింద్ అయ్యర్, ఆరోహి నారాయణన్, ప్రియాంక తిమేష్ ప్రధాన పాత్రలుగా నటించిన చిత్రం భీమసేన నల మహారాజా. కార్తీక్ సరగూర్ ఈ సినిమాకి డైరెక్ట్ చేశారు. పుష్కర్ ఫిల్మ్స్ బ్యానర్పై పుష్కర్ల మల్లికార్జునయ్య ప్రొడ్యూస్ చేశారు. కరోనా సమయంలో ఈ సినిమా తెరకెక్కించగా థియేటర్లో రిలీజ్ చేయలేక ఓటీటీలో చేశారు. ఇప్పటికీ ఈ సినిమా అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమ్ అవుతోంది. ఇక ఈ సినిమా కథ ఏమిటి అంటే, లతేషా ఒక చెఫ్. అతను వంట చేస్తే ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే. అతనికి ఒక చిన్న కూతురుంది. వాళ్ళిద్దరూ కలిసి ఒక చిన్న హోటల్ నడుపుతారు. అక్కడికి సారా అనే ఒక అమ్మాయి వస్తుంది. లతేషా వంటకు ఫ్యాన్ అవుతుంది. అంతకుముందు ఈ టేస్ట్ తనకు తెలుసు అన్నట్టుగా మాట్లాడుతుంది. అలా వాళ్ళ మధ్య పరిచయం. ఇక లతేషాను ఆమె ప్రేమిస్తుంది. కానీ అతను మాత్రం అందుకు ఒప్పుకోరు. తన జీవితంలో వేదవల్లి అనే అమ్మాయి ఉందని చెప్తారు. వాళ్ళిద్దరి ప్రేమ కథను విన్న సారా వేదవల్లిగా తానుండాలని అతన్ని పెళ్లి చేసుకున్నట్టు చెప్తుంది. అయితే దానికి వాళ్ళ పేరెంట్స్ ఒప్పుకోరు. చివరికి సారా వేదవల్లి ఒక్కరే అని తెలుస్తుంది. సేమ్ హాయ్ నాన్న కథే, కానీ తెలుగులో నాని కూతురు ఎక్కువ కాలం బతుకుతారని ట్విస్ట్ ఇచ్చారు. మిగతాదంతా సేమ్ టు సేమ్. అయితే ఈ సినిమా వచ్చి దాదాపు 2 ఏళ్ళు అవుతోంది. అయితే ఇప్పుడు కాపీ ఆరోపణలు చేయడం ఏంటనే అనుమానాలు తలెత్తుతోంది. మరి ఈ వివాదంపై నాని ఎలా స్పందిస్తారో చూడాలి.